హాయ్ ఎవ్రీవన్, నా పేరు భార్గవి. పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదండి. ఇంకా వైజాగ్లోని పిల్లల్ని పట్టుకెళ్ళి తిరిగే ప్లేస్లు ఏమున్నాయా అని చాలామందికి డౌట్ వస్తుంది. ఇంకా నేను ఈరోజు ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ గురించి చెప్పబోతున్నాను. మా పిల్లల్ని సమ్మర్ హాలిడేస్లో అక్కడికి తీసుకెళ్ళామన్నమాట. ఇక్కడైతే పిల్లలకి బొమ్మలు యానిమల్స్లో చూపించే కన్నా డైరెక్ట్గా లైవ్లో యానిమల్స్ చూపిస్తే వాళ్ళు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. ఇంకా అవి ఎలా వాక్ చేస్తాయి, ఎలా అరుస్తాయి, ఇవన్నీ కూడా వాళ్ళు చూసి బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఈ హాలిడేస్లో మీ పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఇదొక చక్కటి మంచి ప్రదేశము. ఇది 2 దారులు ఉన్నాయండి ఈ వైజాగ్ జూకి వెళ్ళడానికి. ఒకటి రుషికొండ బీచ్ ఎదురుగుండా ఆపోజిట్లో ఈ జూ అనేది ఉంటుంది. జూకి ఇంకొక దారేమో హైవే మీద ఉంటుందండి. మేమేమో రుషికొండ నుంచి వెళ్ళామన్నమాట. అక్కడ టికెట్స్ స్టార్టింగ్ ఉంటాయి. పెద్దవాళ్ళకైతే 70 రూపీస్ టికెట్ అనమాట. చిన్నపిల్లలకి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ లోపల ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయండి. అది కూడా పెద్దవాళ్ళకి 70 రూపీస్, చిన్నపిల్లలకి 50 రూపీస్ పర్ అవర్ అనమాట. హాయ్ అందరికీ నమస్కారం, నా పేరు భార్గవి. మేము ఇప్పుడు ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్కి వచ్చాము వైజాగ్లోని. ఇది ఎంట్రన్స్ వచ్చేసి బీచ్ రోడ్లో ఉంది. బీచ్ రోడ్లో రుషికొండకి వెళ్ళే రూట్లో ఈ ఎంట్రన్స్ అనేది ఉంది. టికెట్ అనేది పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి, 2 అడల్ట్స్కి, 2 చిల్డ్రన్కి కలిపి మాకు 120 రూపీస్ అయ్యింది. పెద్దవాళ్ళకి 70 రూపీస్ టికెట్, చిన్నవాళ్ళకేమో 30 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ కార్కి లోపలికి వెళ్ళాలంటే ఓన్లీ కార్కి 750 రూపీస్ అవుతుంది. లోపల బైక్స్ ఏవి అలౌ చేయరండి, ఓన్లీ నడుచుకునే వెళ్ళాలి. సో నేనైతే ఇప్పుడు మీకు ఈ పార్కు ఇదంతా కూడా జూలో ఏమేమి ఉంటాయి, ఇక్కడ యానిమల్స్ అవన్నీ కూడా ఏంటి, మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు, ఇదంతా కూడా మీకు చూపించదలుచుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హారం సాయి బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. జూకి వెళ్ళడం వల్ల ఏంటంటే పిల్లల్లోని ఎంటర్టైన్మెంట్, ఎగ్జైట్మెంట్, ఇంకా ఎడ్యుకేషనల్ పరంగా కూడా చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. అదో గ్రీన్ క్రొకడైల్ మేమైతే లోపలికి బై వాక్ వెళ్ళామండి. మేము బైక్ మీద వెళ్ళాము. బైక్స్ అక్కడికి వెళ్ళాక లోపలికి అలౌ చేయమని చెప్పారు. కార్ అయితే అలౌ చేస్తారంట. ఇంకా లోపల వెహికల్ అయితే 1 అవర్లో మళ్ళీ వచ్చేయాలి. మొత్తం పిల్లలకి చూపించడం అవ్వదు పర్టికులర్గా అని మేము ఇంకా నడుచుకొని వెళ్ళాము. జూకి నడుచుకొని వెళ్ళదలిచిన వాళ్ళు ఏంటంటే కంపల్సరీ పిల్లలతో వెళ్ళిన వాళ్ళు వాటర్ పట్టుకొని వెళ్ళండి. తినడానికి పిల్లలకి స్నాక్స్ ఏవైనా పట్టుకెళ్ళండి. కొంచెం పైన వేయడానికి క్యాప్ కానీ అంబ్రెల్లాస్ కానీ ఏమైనా పట్టుకోండి. ఎందుకంటే అక్కడ చెట్లు ఉంటాయి కానీ అక్కడ ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది, ఓపెన్ ప్లేస్ కాబట్టి. కూర్చుందికి అక్కడ షెల్టర్స్ అవి ఉంటాయి కానీ మనకి అక్కడ కూర్చొనేటంత టైం ఉండదు. ఎందుకంటే అది చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది, 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం అంతా తిరిగి చూసి మళ్ళీ వచ్చేయాలి కాబట్టి సో సేఫ్టీ ప్రికాషన్స్ పట్టుకుంటే మంచిది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయ్యాము. రాగానే ఒక 5 మినిట్స్, ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో రోడ్స్ అనేవి 3 రోడ్స్ డివైడ్ అవుతాయి. ఆ 3 రోడ్స్లో ఏంటంటే ఎటువైపు ఏంటేంటి ఉంటాయి, ఏ యానిమల్స్ ఉంటాయి అన్నది అక్కడ మ్యాప్ ఉంటుందన్నమాట. ఆ మ్యాప్లోని ఏ యానిమల్స్ మీరు చూడడానికి మీకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉందో ఆ రోడ్స్లో మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ అంతా మొత్తం టోటల్ దగ్గర 7 to 10 కిలోమీటర్స్ ఉంటుంది. లోపల బైక్స్ కానీ మోపిడ్స్ కానీ ఏవి అలౌ చేయరు, ఓన్లీ కార్ ఒకటే అలౌ చేస్తారు. పర్సనల్ కార్ ఉంటే కార్ ఒకటి 750 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. లేదు అంటే ఇక్కడ ఇక ఇలాంటి వెహికల్స్ ఉంటాయి, బ్యాటరీ వెహికల్స్. ఈ బ్యాటరీ వెహికల్స్
పర్ హెడ్ 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంటే ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలతో నడవలేరు కాబట్టి ఇలాంటి బ్యాటరీ ఛార్జెస్ వాటి మీద వెళ్ళొచ్చు అనమాట. 1 అవర్కి వాళ్ళు టైం ఇస్తారు. 1 అవర్లో మీకు జూ పార్క్ మొత్తం తిప్పి చూపిస్తారనమాట. ఇక ఇక్కడ యానిమల్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఇప్పుడు మాత్రం దీనికి మాత్రం దొరికిందా? అవేడు గుడ్లో రాళ్ళో తెలీదు. ఏముంది ఇక్కడ? ఏమిటది? చూడు టోటైస్. ఏది నాకు చూపి. ఇక ఇక్కడ ఇంకా ఉన్నాయి టాటైస్. ఇక చిన్న చిన్నవి. ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ నడుస్తుంది. నిహాల్ ఎలా ఉంది టాటైస్? నిహాల్ నిహాల్ టాటైస్ ఎలా ఉంది? టాటైస్ నిహాల్ ఏంటది? నిహాల్ అదేంటది? ఇక మార్నింగ్ నువ్వు ఆడావు కదా హిప్పోపాటమస్ బొమ్మతో ఆడావు కదా, అగ అది రియల్ హిప్పోపాటమస్. చూసావా? అగో చూడు హిప్పోపాటమస్ 2 ఉన్నాయి అక్కడ, 1, 2. అవును, నిన్ను చూడ్డానికి వచ్చే బయటికి, నిన్ను చూద్దామని బయటకు వచ్చే. బాయ్ చెప్పు వాటికి, బాయ్ చెప్పి మనం టైగర్స్ దగ్గరికి వెళ్దాం. ఇంకా ఇక్కడి నుంచి జూలోని అన్నీ కూడా మెయిన్ యానిమల్స్ పెద్ద ఉంటాయన్నమాట. టైగర్, వైట్ టైగర్, చీతా అవన్నీ కూడా ఉంటాయన్నమాట. అన్నిటికన్నా కూడా వైట్ టైగర్ చాలా అట్రాక్షన్గా ఉంది. ఎందుకంటే వైట్ టైగర్ అలా నడుస్తూ ఉంటే ఒక గంభీరంగా ఉందన్నమాట. అలా చూస్తూ ఉండాలనిపించింది. చూడు 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 వైట్ టైగర్ అగో చూడు వస్తుంది.
అగా నిహాల్ వైట్ టైగర్ చూసావా. ఇప్పుడు మీ అందరికీ అతి ముఖ్యమైనది ఇక్కడ జూలోని వైట్ టైగర్ తెల్ల పులి ఇగో చూపిస్తున్నాను. ఇగో ఎలా ఉంది టైగర్. అగో 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 నిహాల్ టైగర్ చూడు వెళ్ళిపోతుంది. నిహాల్ టైగర్ వెళ్ళిపోతుంది చూడు. అగో 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 టైగర్. టైగర్ టైగర్ అగో చూడు చూడు టైగర్ వస్తుంది చూడు. ఇక్కడ వైట్ టైగర్కి అయితే వాళ్ళు భలే ట్రైనింగ్ ఇచ్చారు. ఆ వైట్ టైగర్ వచ్చిన వాళ్ళందరికీ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అలా వాక్ చేస్తుంది అన్నమాట. వచ్చిన వాళ్ళందరూ వైట్ టైగర్తో ఫొటోస్ తీసుకున్నారు. మేము జూలో ఇంకా చాలా రకాల యానిమల్స్ చూసాము, ఇంకా చాలా రకాల బర్డ్స్ చూసాము. బయట మనం కొన్ని బర్డ్స్ అవన్నీ కూడా చూడము. అవన్నీ కూడా మనం పిల్లలకి జూలో చూపించవచ్చు. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు మా పిల్లలు ఇద్దరు అయితేను. లైవ్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మిగతా వీడియోస్లో నెక్స్ట్ మేము ఏంటేంటి చూసాము అవన్నీ కూడా ఇంకా అక్కడ జూలో ఏంటేంటి ఫెసిలిటీస్ ఉంటాయి మనం పిల్లలతో వెళ్ళినప్పుడు కానీ అక్కడ నడుచుకొని వెళ్ళడానికి కానీ నెక్స్ట్ ఇంకా ఏ రూట్లో వెళ్ళాలి అవన్నీ కూడా నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. హరం సాయి బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.